కడియం శ్రీహరిపై ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆయన్ను గులాబీ శ్రేణులు టార్గెట్ చేశారు. గులాబీ ముళ్ళులు గుచ్చినంత పనిచేస్తున్నారు. రాజీనామా చేసే వరకు ఆయన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న గులాబీ దండు ఇప్పుడు మరింత స్పీడ్ పెంచారు. వాల్ పోస్టర్లు, పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా కడియంకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయన కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తున్న సొంత పార్టీలో ఆయన ఎవరు అనే దానిపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కడియం దారెటు, ఆయన ఏం చేయబోతున్నారు? ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. కొంతకాలంగా తెలంగాణలో ఫిరాయింపులు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన అప్పటి టీఆర్ఎస్ ఫిరాయింపులు ప్రోత్సహించింది. దానికి రాజకీయ పునరేకీకరణ అని పేరు పెట్టుకుంది. 2018లోనూ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించింది. అసలు ప్రతిపక్షం అనేది లేకుండా చూసుకుంది. 2014, 2018 సంవత్సరాలలో టీఆర్ఎస్ ఆటలు సాగాయి. కానీ 2023కు వచ్చేసరికి ఆ పరిస్థితి లేకుండా పోయింది. పార్టీ ఫిరాయింపుల వల్ల ఏర్పడిన ఇబ్బందిని గతంలో గులాబీ పార్టీ చవిచూసింది. అందువల్లే ఆ ప్రతీకారాన్ని మిగతా పార్టీల మీద తీర్చుకుంది. అయితే అన్ని రోజులు ఒకే విధంగా ఉంటాయని పింక్ పార్టీ అనుకుంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ అనుకున్న లక్ష్యాలు మొత్తం తల్లకిందులయ్యాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. భారత రాష్ట్ర సమితి నుంచి ఏకంగా 8 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కడియం శ్రీహరి కూడా ఒకరు. ఆయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై కారు పార్టీ ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం వద్దకు వెళ్లడంతో తీర్పు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ లేఖ రాయడంతో ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారంతా తాము ఆ పార్టీలో చేరలేదని, అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని స్పష్టత ఇచ్చారు. అయితే ఇందులో కడియం శ్రీహరి ఎలాంటి లేఖ రాశారో తెలియదు గాని తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అధికారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేదని శ్రీహరి ఇటీవల పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత నైతిక విలువలు కేసీఆర్కు గుర్తుకు వస్తున్నాయని విమర్శించారు. అయితే కడియం శ్రీహరి మాట్లాడిన మాటలు ఇలా ఉంటే, గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్లో మాత్రం మరో విధంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి పోటీ చేయబోనని చెప్పారని, ఇవే తన చివరి ఎన్నికలని పేర్కొన్నారని, రాజకీయంగా ఆయన చరిత్ర ముగిసిపోయినట్టేనని రాసుకొచ్చింది. రాజకీయంగా కడియం శ్రీహరి బలమైన నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, కేసీఆర్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. గులాబీ పార్టీ మీద గెలిచి ఆయన కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. అంతేకాదు తన కుమార్తెకు గులాబీ పార్టీ బీఫామ్ ఇచ్చినప్పటికీ పక్కన పెట్టి కాంగ్రెస్లో లాబియింగ్ చేసుకుని వచ్చారు. తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకుని ఏకంగా ఎంపీని చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్లో రాజకీయ మంటలు రగులుతున్నాయి. కడియం శ్రీహరి నువ్వు రాజీనామా చేయి అనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలలో మరింత స్పీడు పెంచారు. పోస్ట్ కార్డులు, పోస్టర్ల ద్వారా నిరసన తెలుపుతూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. కడియం శ్రీహరిపై ముప్పేట దాడులు చేస్తున్నారు. అయితే కడియం శ్రీహరితో పాటు ఆయన వర్గీయులు కూడా కౌంటర్ అటాక్ చేస్తున్న నిరసనలు మాత్రం ఆగడం లేదు. తానెందుకు రాజీనామా చేయాలని ప్రశ్నిస్తున్న కడియం బీఆర్ఎస్ పార్టీపైన తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేస్తున్నారు. స్థానికంగా కడియంను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న రాజయ్యపై శ్రీహరి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పరస్పర విమర్శలు, నిరసన కార్యక్రమాలతో స్టేషన్ ఘన్పూర్ రాజకీయ మంటలు రగులుతున్నాయి.
ఒక అడుగు ముందుకు వేసిన గులాబీ పార్టీ శ్రేణులు నియోజకవర్గం అంతటా వాల్ పోస్టర్లు అంటించారు. బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై తమ శ్రమతో గెలిచిన కడియం నువ్వు వెంటనే రాజీనామా చేయాలి, మా శ్రమతో గెలిచిన నీకు ఆ ఎమ్మెల్యే పదవి అనుభవించే హక్కు లేదని డిమాండ్ చేస్తూ వాల్ పోస్టర్లు వెరుస్తున్నారు. మరోవైపు కడియం నువ్వు రాజీనామా చేయి అని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీంతో కడియం శ్రీహరిపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే 2023 సాధారణ ఎన్నికల ప్రచారంలో ఇవే నా చివరి ఎన్నికలు, ఇక మీదట ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయ విరమణ తీసుకుంటానని ప్రకటించిన కడియం ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇవే నా చివరి ఎన్నికలని, మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని మరోసారి ప్రకటించారు. అయితే స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్లో కలహాలు ఆయనకు కలత చెందేలా చేస్తున్నాయి. ఒకవైపు ఇందిరా వర్గం, మరోవైపు కడియం శ్రీహరి వర్గం, ఇంకోవైపు పాత కొత్త కాంగ్రెస్ అనే ప్రచారం జరుగుతోంది. మూడు ముక్కలైన కాంగ్రెస్ను కడియం ఎలా కలిసి నడిచేలా చేస్తారు, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్కు ఆయన ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనే ప్రశ్నలు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. కడియం అయోమయంలో చిక్కుకున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. స్టేషన్ గన్పూర్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని జనంతో పాటు రాజకీయ విశ్లేషకులలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కడియం శ్రీహరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, స్పీకర్కు ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి మరి.